తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. ఈ కడప జోన్ లో మాకు 50 డిపోలు ఉన్నాయండి. ఈ జమ్మలమడుగు డిపోలో ఇక్కడ వీరందరూ కూడా చాలా అతిభావంతో మా శాఖ అందరూ కూడా పనిచేసి ఇప్పుడు గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ అన్ని కూడా 360 పథకం కానీ దివ్యాంగ శక్తి పథకం కానీ వీటన్నిటి కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పారామీటర్స్ రిసీవ్ చేయడంలో కూడా డిపో మేనేజర్ గారు, డిపోలో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా చాలా సమిష్టిగా పనిచేసి ఉత్తమమైనటువంటి ఫలితాలు తీసుకొస్తున్నారు. అందుకని వారిని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం కోసం చెప్పి ఈ రోజు డిపోకి రావడం జరిగింది. దీంతో పాటుగా ఈ డిపోలో బస్ స్టేషన్ లో ఇక్కడ ఉన్నటువంటి హైర్ బస్ ఓనర్స్ అందరూ కూడా వారు పెద్ద మనసు చేసుకుని ఒక ఆరో ప్లాంట్ ఒకటి వాళ్ళు డొనేట్ చేయడం జరిగిందని దాన్ని కూడా ఇవాళ మేమంతా కలిసి దాన్ని ప్రయాణికులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం కూడా ఇక్కడ సర్వీసులు ఏ విధంగా ఆపరేట్ అవుతున్నాయి, ఇంకా అదనంగా వీటిని డిపోని స్ట్రెంగ్తన్ చేయాలంటే ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలనేటువంటి వాటిని కూడా ఇక్కడ మన డిప్యూటీ గారితో డిపో మేనేజర్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా బస్ స్టేషన్ లో మెరుగైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం చెప్పి ఇంకా అదనంగా ఒక 3 ప్లాట్ఫామ్స్ కూడా ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని మేము ఆడిట్ వేయడం జరిగిందండి. దాంతోపాటు అడిషనల్ ఉన్నటువంటి టాయిలెట్స్ వీటన్నిటి కూడా మేము వాడుకలో తీసుకొస్తున్నాం. వాటిలో నీటి సౌకర్యం ఏర్పాటు చేసి ప్రయాణికులకి వారి ప్రయాణం చేయడానికి మన బస్ స్టేషన్ బస్సు ఎక్కడానికి వీటికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం పూర్తిగా మేము బస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సీట్ ఏర్పాటు చేయడం, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా బస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించిన అవగాహన కల్పించేటువంటి విధంగా వారికి ఫ్లెక్సీ లెవెల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రయాణికులకు అన్ని విధాలా మా సహాయ సహకారాలు అందించి వారి ఆదరణని నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ లో వారి ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం అనేటువంటి మా లక్ష్యంగా మేమంతా కూడా ముందుకెళ్తున్నాం. అట్ ది సేమ్ టైం మా ఎంప్లాయీస్ హెల్త్ మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ మేము డిపార్ట్మెంట్ పరంగా పెట్టడం జరుగుతుందండి. మా ఎండి గారి ఆదేశాల ప్రకారం ఎంప్లాయీస్ అందరికీ కూడా 45 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా వారికి అందరికీ కూడా కంపల్సరీగా మెడికల్ చెకప్ చేయించడం. ప్లస్ అదేవిధంగా డ్రైవర్స్, కండక్టర్స్ ఎవరైతే 45 సంవత్సరాలు నిండిన వారు ఉంటారో వారందరికీ కూడా సంవత్సరానికి 2 సార్లు అంటే రెగ్యులర్ గా 45 సంవత్సరాలు దాటినటువంటి వారికి డ్రైవర్స్ కి పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఒకసారి జరుగుతుందండి. దాంతో పాటు అదనంగా ఒక ఫిజికల్ హెల్త్ చెకప్, దాంతో పాటు కండక్టర్స్ కూడా సంవత్సరానికి 2 సార్లు వాళ్ళ హెల్త్ చెకప్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి, లేకపోతే దురదృష్టవశాత్తు సర్వీస్ లో ఉండగానే వారు ప్రాణాలు కోల్పోవడం అటువంటి సంఘటనలు వస్తున్నాయి. అందుకని మా ఎంప్లాయీస్ హెల్త్ గురించినటువంటి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంలో భాగంగా ఈ స్కీమ్ నేను మొన్న 1వ తారీఖు నుంచి కార్పొరేషన్ లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా ఇప్పుడు మా డిస్పెన్సరీలోనే వాళ్ళ హెల్త్ చెకప్ చేసుకోవడం, వారికి అవసరమైనటువంటి ఆ సూచనలు కానీ మందులు కానీ ఇవన్నీ మా డిస్పెన్సరీ ద్వారా వీటి ద్వారా మేము అమలు చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎస్బీఐ వారు కూడా వారి మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ప్రత్యేకంగా ఈ శాలరీ గ్రూప్ ఎవరైతే ఉంటారో వారి బ్యాంకులో శాలరీ వేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా చాలా తక్కువ ఒక రీజనబుల్ ప్రీమియం తోటి రకరకాల స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. వీటిలో రెన్యూ అయిన తర్వాత కూడా నెంబర్ ఆఫ్ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా వీళ్ళ ట్రీట్మెంట్ కి అందుబాటులోకి వస్తాయి. కాబట్టి అటువంటి సౌకర్యాన్ని కూడా వినియోగించుకుని చెప్పి మా ఎంప్లాయీస్ అందరూ కూడా మేము అడ్రస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సంస్థ హెల్తీగా ఉండాలంటే ఎంప్లాయీ హెల్తీగా ఉంటేనే సంస్థ హెల్తీగా ఉంటుంది. కాబట్టి వీరి ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ప్లస్ పైగా వీరి ఫ్యామిలీకి కూడా సపోర్ట్ చేయాలంటే వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ కూడా వీళ్ళు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారి మీద ఆర్థిక భారం ఎక్కువగా పడకుండా వారందరూ కూడా ఒక హెల్తీగా ఒక చక్కటి వాతావరణంలో పనిచేసి ప్రయాణికులకి మరింత మెరుగైన సౌకర్యం అందించడానికి వారందరూ కూడా ఇంకా హెల్తీగా ఉండాలని చెప్పి రిటైర్ అయిన తర్వాత కూడా వారికి ఈ మెడికల్ ఇన్సూరెన్స్ అడ్వాంటేజెస్ ఇవన్నీ ఉన్నట్టయితే వారి పిల్లల మీద వాళ్ళ మీద కూడా బర్డెన్ కాకుండా ఉంటుంది. అనారోగ్య సమస్యలు రాకుండా హెల్తీగా పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ కూడా వాళ్ళు గడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరినీ ఆ సౌకర్యం ఉపయోగించుకోమని చెప్పి ప్రతి శుక్రవారం నాడు కూడా మా మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా డిపోస్కి వెళ్ళి మా స్టాఫ్ అందరినీ కూడా ఈ విధంగా కౌన్సిల్ చేయడం, వాళ్ళ హెల్త్ చెకప్ గురించిన అవసరం చెప్తూ ఉండడం, మెడికల్ టిప్స్ ఇస్తూ ఉండడం, అదేవిధంగా ఈ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ యొక్క ఆవశ్యకతలు కూడా వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అందులోనే భాగంగా ఇవాళ ఈ శుక్రవారం కూడా అవడంతో మా స్టాఫ్ ని దీని మీద కూడా వారికి అవగాహన మరింతగా కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందండి. మీ ద్వారా కూడా ప్రయాణికులందరినీ కూడా మరొక విజ్ఞప్తి, ఆర్టీసీ అందించినటువంటి సౌకర్యాలను పూర్తిగా వినియోగించుకుని మా సర్వీస్ లో ఉండేటువంటి లోటుపాట్లు మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే తప్పనిసరిగా వాటిని మేము పరిష్కరించి మరింత మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.